హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో ఈజీగా అయిపోయే ప్రాన్స్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది ఈ ప్రాన్స్ పులావ్. బ్యాచిలర్స్ ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. మసాలాలు తక్కువ వేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా 3 ఈ సైజులో ఆనియన్స్‌ని తీసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసుకోండి. పులావ్‌లోకి ఇలా పొడవుగా వేసుకుంటేనే బావుంటాయి. కట్ చేసిన ఆనియన్స్‌ని ఇలా సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా 2 టమాటాలను తీసుకొని వీటిని కూడా పొడవుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు అర కేజీ బాస్మతి రైస్‌ని తీసుకోండి. ఇలా పొడవుగా ఉండే వాటిని తీసుకుంటే పులావ్ చూడడానికి బాగుంటుంది. నేను అయితే యూనిటీ వాళ్ళది బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ కొంచెం పాతవి అయితే పొడి పొడిగా బాగా వస్తుంది రైసు. 2 సార్లు వాటర్‌తో వాష్ చేసుకొని రైస్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక అరగంట నానపెట్టుకోండి. ఇప్పుడు అర కేజీ ప్రాన్స్‌ని తీసుకోండి. 6, 7 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. నేను పెద్దవి తీసుకున్నా, మీకు దొరికితే చిన్నవి తీసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. వాటర్ ఏమీ లేకుండా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలానే తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. 1.5 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. చిన్న నిమ్మకాయ అయితే కాయ మొత్తం పిండుకోండి. ప్రాన్స్‌కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ప్రాన్స్ నుంచి నీసు వాసన పోతుంది. మూత పెట్టి ఒక అరగంట వదిలేయండి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్‌ని యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. కొంచెం సేపటికి ఇలా ప్రాన్స్ నుంచి వాటర్ వస్తాయి. ఇవి అన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. నాకు మొత్తం 12 నిమిషాలు పట్టింది వాటర్ అంతా ఎగిరిపోవడానికి. వన్స్ వాటర్ అన్నీ పోయి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యాక మూత తీసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్‌లో. ఇలా ఫ్రై చేయడం వల్ల నీసు వాసనంతా పోయి భలే ఉంటుంది టేస్ట్. ఇలా ఫ్రై చేసుకుని మనం ఫ్రిడ్జ్‌లో ఒక వారం, 10 రోజుల వరకు స్టోర్ చేసుకున్నా ఏమీ పాడవ్వవు. ఇలానే స్నాక్ లాగా కూడా తినేయొచ్చు బావుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఏదన్నా మందపాటి కడాయిని పెట్టుకోండి. నా దగ్గర పెద్దవి లేవు. సో, నేను ప్రెషర్ కుక్కర్‌ని యూజ్ చేస్తున్నా. అరకప్పు ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఒక 5, 6 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకొని ఆ ప్లేస్‌లో ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి. ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోండి. చిన్న ముక్క జావిత్రిని యాడ్ చేసుకోండి. ఒక స్టార్ అనీస్‌ని కూడా యాడ్ చేసుకోండి. 5, 6 లవంగాలని యాడ్ చేసుకోండి. 4 యాలకుల్ని యాడ్ చేసుకోండి. అలానే బిర్యానీ ఫుల్ అదేనండి స్టోన్ ఫ్లవర్ అంటారు. అది కొంచెం యాడ్ చేసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇదే అసలు టేస్ట్ అంతా. బాగా ఫ్రై చేసుకోండి. మంచి వాసన వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని, పచ్చిమిర్చిని, టమాటోస్‌ని యాడ్ చేసుకోండి. ఒక్కొక్కటి వేసే బదులు ఇలా ఒకేసారి యాడ్ చేస్తే టైం సేవ్ అవుతుంది. ఒకసారి బాగా కలుపుకోండి. టమాటాలు, ఆనియన్స్ సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్‌లో. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్న 3 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్‌లో. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఒక 200 ఎంఎల్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఒక టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్‌లో. 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ప్రాన్స్‌ని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్‌లో. 5 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసుకోండి. ఒకసారి రైస్‌ని మసాలాలతో కలుపుకొని ఒక ఉడుకు వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్‌లో. ఇప్పుడు ఒక కప్పుకి 2 కప్పుల చొప్పున 6 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న రైస్‌ని బట్టి వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. కొన్ని రైస్‌కి 1.5 కప్పు వాటర్ కూడా సరిపోతాయి. చూసుకుని యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్‌లోనే వాటర్ టేస్ట్ చూసి సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్‌లో వాటర్ ఒక ఉడుకు వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి.
10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తాన్ని స్లోగా కలుపుకోండి. లేదంటే రైస్ విరిగిపోతుంది. మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు కుక్ చేసుకోండి. మీరు తీసుకునే వాటర్‌ని బట్టి టైంని చూసుకోండి. నాకు మొత్తం 20 నిమిషాలు పట్టింది పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వడానికి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట వదిలేయండి. అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. ప్రాన్స్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇలా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పక్కన ఆనియన్స్ కొరుక్కుంటూ తింటే సూపర్ ఉంటుంది. ప్రాన్స్ కూడా ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిందో చూడండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.